కార్యకర్తలు లీడర్లు ఎక్కువ ఉన్నారు. అందుకే ప్రజల నమ్మకం మాది ఉంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత మంచి నాయకులు మా దగ్గరికి వస్తే వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేస్తున్నాము. వీఆర్ ఆల్సో ఆస్కింగ్ ద సేమ్ థింగ్. మేము కూడా అదే అడుగుతున్నాము, అదే కారణాలకు కూడా అడుగుతున్నాము. అండ్ మా ఆర్గ్యుమెంట్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నది తన ఆర్గ్యుమెంట్ కంటే. అవునండి, వీఆర్ వెల్కమింగ్. ఏంది లేదు, కలవలేదు. అండ్ ఇప్పుడు ఈ వారం మాకేమీ కలిసేట్లేదు. అండ్ కలిసేట్టున్నా కూడా మీకు చెప్పి కలవం. బీజేపీ కోర్ కమిటీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సంఖ్యలో నేను లేననుకుంటున్నా. కరెక్టా? మీరు చెప్పాలి, క్లారిఫై చేయాలి. సంఖ్యలలో పాతోళ్ళే ఎక్కువ ఉన్నారు కోర్ కమిటీలో. అందరు పాతోళ్ళే, ఒక్కరిద్దరు. ఐ థింక్ జితేందర్ రెడ్డి గారు పాత అయినా కొత్త అయినా పోతీరా? పాత అయినే, మధ్యలో పోయి వచ్చిండు కానీ పాత అయినే. No, you are totally wrong. కోర్ కమిటీలో సో మెనీ చర్చలు అయినాయి. బై ద వే నేను కోర్ కమిటీ లేను కోర్ కమిటీలో. నాకు తెలుసు కోర్ కమిటీలో ఈ ఇష్యూస్ అన్ని చర్చించిండ్రు, ఇంక్లూడింగ్ ఈ కవిత ఇష్యూ, ఇంక్లూడింగ్ చేరికల్ ఇష్యూ అన్ని కూడా చర్చలు అయినాయి. అండ్ మీడియా దగ్గర కూడా పోవాలి. కొన్ని ఇష్యూస్ వల్ల మీడియా దగ్గర పోతున్నారు కొంతమంది. అండ్ మీడియా స్పిన్ చేసే వరకు మాకు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. It is not at all a major demand. The major demand is not demand. Major discussion is the elections are nearby. We need to make some changes. And what are those changes? And changes, change anagane marpu anagane vyaktin marpu conclusions jump kaavadu. మా స్ట్రాటజీ మార్పు ఉండొచ్చు, మా స్పీడ్ మార్పు ఉండొచ్చు, అవన్నీ ఉంటాయి. అండ్ దట్ డిస్కషన్ డెఫినెట్లీ ఈజ్ హ్యాపెనింగ్. ఇట్స్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ. ఇక్కడ కూడా అయినాయి మీటింగ్లు. సునీల్ బన్సల్ గారు వచ్చిండ్రు, తర్వాత శివప్రకాష్ గారు వచ్చిండ్రు. ఈ డిస్కషన్స్ అవుతున్నాయి. అండ్ నేను ప్రత్యేకంగా సజెషన్స్ ఇచ్చిన, నేను రాసి కూడా ఇచ్చిన వాళ్ళకు. It is, but these are not official BJP. It is my personal thing, and I don't mind. Me mungata discuss chestudu, I don't mind chestanu. BJP party vidhanam, one of the things, this BJP is the only party where it looks at long term. It is a big disadvantage. Look, election unte election దృష్టిలో పెట్టుకునే పనిచేయాలి. కానీ బీజేపీ పార్టీ ఎట్లా పనిచేస్తుందంటే లాంగ్ టర్మ్ బీజేపీ పార్టీ గట్టి కావాలని పనిచేస్తుంది. దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఫర్ ఇట్స్ అడిషనల్ మూత పోస్తున్నాం మేము. అక్కడ ఎలక్షన్ యుద్ధం ఎత్తుకుంటా ఇది చేస్తున్నాం. వేరాజ్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ అది చేయదు. దే ఫోకస్ ఓన్లీ కింద మీద వాటి అబద్ధాలు చెప్పు, నేనేం చెప్పు, బ్యాంకులో పైసలు వేసి ఉంచుకో, ఇది ఉంచుకో, ఏదో చెప్పి వాళ్ళ ఎలక్షన్ గెలవాలని ఉంటుంది. మాది ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు స్ట్రెంగ్తెన్ ద పార్టీ. అది మేము కొత్తోళ్ళము. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు అడ్జస్ట్. అయితే ఉదాహరణంగా బెస్ట్ ఎగ్జాంపుల్ మున్గోడు ఎలక్షన్స్ మేమందరము కష్టపడ్డాము. ఓడిపోయినప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు మేమందరం ఎంతో బాధలో ఉంటుంది. ఓ సైడ్ మేము ఏడుస్తున్నాము, అరే మా క్యాండిడేట్ ఓడిపోయారా అంటే పాత బీజేపీ నాయకులు సంబరం అవుతుండే. ఎందుకంటే పార్టీ ఇంత బలంగా అయింది చూడు. ఎందుకంటే వేరే పార్టీలా ఒక్క ఓటుతో ఓడిపోయినట్టే అదే చూస్తారు. పార్టీ బలంగా అయిందని ఏ పార్టీ కూడా సంబరాలు చేసుకోదు. కానీ బీజేపీలా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీజేపీ ఐడియాలజీ ప్రతి ఇంటికి పోయింది, ఆ జాతీయవాదం ప్రతి ఇంటికి పోయింది. సో ఇట్స్ అ పార్టీ విత్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అండ్ దట్స్ అ బిగ్ డిసడ్వాంటేజ్. వెన్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఇట్స్ అ బిగ్ డిసడ్వాంటేజ్. నా అంచర్లండి ఒక్కరు కూడా పొమ్మనొద్దు. ఎట్టి పరిస్థితుల మీరు ఏమైనా చేయండి సార్,
ఈ బ్యాడ్ లక్ను, తెలంగాణ బ్యాడ్ లక్ను తీసేయాలి. తెలంగాణ బ్యాడ్ లక్ అంటే మన కేసీ రావు అండ్ కొడుకు ఫ్యామిలీ. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఒకసారి ఆయన రాకుండా చేయండి అని నా అనుచరులు అంటున్నారు. అండ్ ఎవ్వరు కూడా బీజేపీ పార్టీని గట్టిగా చేయాలి, ఇది ఒక్కటే పార్టీ కొట్టగలుగుతుంది అని మా అనుచరులు అంటున్నారు. సెంట్రల్ ఎస్, ఐ మీన్ మేము చెప్పినాము. దే డి నాట్ ప్రామిస్ అండ్ దే నీడ్ నాట్ ప్రామిస్. మాది ఏంది అంటే వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. నాకు ఏం ప్రామిసెస్ చేయలేదు, మేము ఈ స్ట్రాటజీ మార్చుతాము. ఉదాహరణగా బూత్ సశక్తికరణ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము. కొంతమంది పాతోళ్లకు దాని ఇంపార్టెన్స్ తెలియదు. ఇంపార్టెన్స్ తెలిసినా కూడా వాళ్ళు అనుకుంటారు ఏంటంటే అది ఇప్పుడు చేసే పని కాదు, ఎలక్షన్స్ అయిపోయాక చేసే పని పార్టీ బలం. సో ఇటువంటివి ఉంటాయి స్ట్రాటజీస్. ఇవి మాకు తట్టింది మేము చెప్పినాము. బహుశా ఈటల గారు తట్టింది ఈటల గారు చెప్పిండొచ్చు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. బికాజ్ నేను అనుకుంటున్నా నాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు పార్టీకి ఏది మంచిదో ఏది మంచిది కాదో, ఎలక్షన్స్ గెలుస్తందుకు ఏది మంచిదో ఏది మంచిది కాదో. కొన్నిసార్లు రెండు సేమ్ ఉండయి. ఎలక్షన్స్ గెలుస్తందుకు వచ్చేయాలి, పార్టీ బలపడతానికి ఇంకోటి చేయాలి. వాళ్ళ ప్రయారిటీ ఏంది, ఇంకోటి ఏంది మా సిద్ధాంతం ఇంటింటికి తీసుకోవాలి. ఏంటంటే ఇండియా ఫస్ట్, భారతదేశం ఫస్ట్, ఆంధ్రోళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు, లేకుంటే ఇంకోది కాదు. సో మా లక్ష్యన్స్ ఏముండొచ్చు కానీ మా విధానము మా సిద్ధాంతాలు వేరే ఉంటాయి. నేనే వెళ్ళి కలిసినాను. ఎందుకంటే చెప్తా ఉంటా, నేను ఫోన్లో చెప్తుంటా. ఓసారి వచ్చి నేనే రిక్వెస్ట్ చేసినా కానీ ఈసారి నా రిక్వెస్ట్ వల్లనే వాళ్ళు పిలిచిండ్రు. ఈ రోజు ఫ్రీ ఉంటా అని చెప్తే విచ్ వన్? Not really. The loss in Karnataka is primarily because of one side, Muslim consolidation, Muslims' lack of trust in BJP, and that also not because of us. We are not against Muslims at all. We are for nationalists. Every Muslim is an Indian. We are with them and we will be with them. So, but we could not sell this, and Congress used this narrative extremely well by instigating us with that Bajrang Bal idi, and they used it. One side they said we are going to ban Bajrang Dal, other side they said Jai Hanuman more than us, and thirdly they told they will ban PFI also. But how can they ban an organization that's already banned? So that was very clever politicking, which BJP is not extremely good at. This type of politics and electoral politics, BJP is not. I am seeing that because I was in TRS, I was in Congress. They are extremely smart on these issues, and we hope that the people will see through this. అదే మా తప్పు కదా. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ బీజేపీ ఆర్ఎస్ఎస్లా మైనారిటీ శాఖనే ఉన్నది. అండ్ నెవర్ ఇన్ ఆర్ ఫిలాసఫీ అండ్ వీఆర్ ఆర్గనైజ్డ్ పార్టీ, వీ హ్యావ్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ప్రొసీజర్స్. ఎక్కడ కూడా యూ షో మీ ఏది దిస్ ఇస్ ఫర్ హిందూస్ ఓన్లీ, దిస్ ఫర్, ఇన్ఫాక్ట్ విల్ సే వాట్ ఎవర్ ఇండియా ఇస్ ఫర్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ కామన్ సివిల్ కోడ్. ఇంత మంచి సిద్ధాంతం ఉంది, and it is our failure to convey this, and opposition's success in doing this exact opposite. In fact, not only this, electricity amendment bill, I can predict that everything in BJP, I was in the parliament, every bill in the BJP is tied out to nationalism, starting with electricity amendment bill. How is electricity amendment bill and nationalism tied up together? Electricity amendment, of course, Ambedkar was not only a socially aware person, he was also economist, and he was involved in various aspects. He was for federalism. Ambedkar was for federalism. But when it comes to electricity, he said for cheap and abundant electricity, the electricity should be centrally controlled. Because కొన్ని రాష్ట్రాలలో నాగార్జున శ్రీశైలం ఉంటాయి, కొన్ని రాష్ట్రాలలో సింగరేణి బొగ్గు గనాలు ఉంటాయి. సో కొన్ని రాష్ట్రాలలో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి తక్కువ అవుతుంది, ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది.
So based on nationalism, right? Ambedkar Garu, who is a great proponent of federalism, told electricity alone should be under central control. So our electricity amendment bill also says the same thing. Not only that, ma moodu farm bills unnai, that also is tied up with nationalism. Endukante, if I am a farmer, నేను దేశంలో ఎక్కడంటే అక్కడ అమ్ముకోవచ్చు. ఇండియా అంటే ఒకటే. వై షుడ్ ఐ సెల్ ఓన్లీ ఇన్ దిస్ మార్కెట్ దిస్ థింగ్? దాన్ని ఏదో స్పిన్ చేసి ఇది అంబానీకి అవసరము, వీళ్ళకి అవసరము, వాళ్ళకి అవసరము, ఇదని పెడుతున్నారు. సో and also our currency policy, our oil procurement policy. Who had the guts to take on the whole Western world in the interest of the nation? Tell me. To buy petrol cheaply from Russia. And supporting Russia is not so popular because for some reason the world media spin is Russia is the attacking a weak country called Ukraine and all that. We did not care about that. We only cared in our national interest and we did it. So in fact I have each and every policy, and no wonder it became the fifth largest economy. So, anything. So I have a whole lot of You go ahead. You said your party is not very good at spinning. At spinning, yes. Yeah. What is your remedy? What would be your suggestion to your party, whether here or at the national level? You have gone and met the national level. Yes. See, I am forced to give an offhand answer, but I'll still try to give an offhand answer. I will think about it and give a better answer next week. But I think discipline is one of the things that makes us think 10 times in everything before giving a responsibility, and discipline is one of the things that disallows us to spin very easily. I cannot say one thing now and say something else later. And everything I say has to be tied up with by the way, this is the only party in the entire world, not the Republican Party, not the Communist Party, not the Conservative or the Labour Party, which is a two-tier party. We have the base RSS and the political face is BJP. And we have to, in all our policy, all what we speak, we have to be consistent. For example, the electricity amendment bill has to be tied down to the nationalism. Our farm bills have to be tied down to the nationalism. And so it is difficult, much more difficult to be in BJP and give offhand comments. And just for the heck of spinning, it's much more difficult. That's my immediate offhand answer. But we need to, just for example, another very important thing is, Chana Mukyamainadi idi, Andaru antaru, ee Hindu Mata Party idani. Idi Hindutva Party ante nationalism party. అంటే అన్నిట్ల పెద్ద ప్రశ్న ఏంటంటే హిందుత్వ అంటే ఏంది? హిందుత్వ అంటే హిందూ మతమా, నేషనలిజమా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్ఫ్యూషన్, అండ్ బికాస్ ఆఫ్ ద సిమిలారిటీ ఆఫ్ ద నేమ్స్ అండ్ టర్మినాలజీ. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీజేపీస్ పాలసీ ఆన్ రివర్స్ ఇంటర్లింకింగ్. ఓకే, బీజేపీ పాలసీ రివర్స్ ఇంటర్లింకింగ్ ఉంది కదా. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒక నది అంతా ఒక దేవుడో దేవతతో, ఓ కృష్ణా నది అంటే దేవుడు, గోదావరి అంటే ఒక దేవత. రెండు నదులను కలపడము అపవిత్రం. కానీ నదులు కలిపితే దేశం డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఈ నది ఎండిపోయినప్పుడు ఆ నది ఓవర్ఫ్లో అవుతుంది, అయితే దేశం డెవలప్మెంట్. ఇప్పుడు ఈ సమస్యలో బీజేపీ ఏం చేయాలి? ఒకవేళ బీజేపీ హిందూ మతంకు కట్టుబడి ఉన్న పార్టీ అయితే నదులను కలపదు. బీజేపీ విల్ బి against interlinking of rivers. But BJP is a nationalist party, and that is where the definition now comes as a proof. It shows it's a proof that we are nationalists. Anduke BJP, for the development of the nation, reverse interlinking kattuvadi unnadi. So these are the things. So I can go on and on. Petroleum procurement kaadu, digital economy jam kaadu, some of it has started. Tarvata, now the rupee policy. Now the rupee has become an international currency with 11 or 12 or 15. Now the rupee trade can be done. Enkatunde, eda Russia toti. But that was only a political and it had no value. Enkat only Russia, rupee ruble trade and undedi. And that was the most misused scam. Now,
All Russia can buy from us is Hindi cinemalu and chai before. But now, if Russia has money, it can buy, because rupees are valid in Germany and Singapore, it can buy machinery from Germany with rupees. Not in euros, not in rubles, not in dollars. So the first time the rupee became, and the first time the rupee is challenging the dollar ante in this. Before, if anyone challenged, his head was cut off like Gaddafi or Saddam Hussein. Only Modi has the power to challenge the dollar. Sir, ముస్లింలను కన్విన్స్ చేయడంలో కొద్దిగా ఫెయిల్ అయిన కర్ణాటకలో ఇక్కడ కొంతమంది మీ పార్టీకి సంబంధించిన నాయకులు అసలు ముస్లింల ఓట్లే మాకు వద్దు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్లా ఈ కాంట్రడిక్షన్ తీసుకుంటారు? ఉన్నాయండి. ఉదాహరణగా కొంతమంది నాయకులు అన్నారు, ఆ నాయకుల మీద వాళ్ళని కరెక్ట్ చేసిండ్రు, వాళ్ళు కూడా వాళ్ళ తప్పులు గ్రహించిండ్రు, అండ్ వాళ్ళ తప్పులు గ్రహించిండ్రు. పార్టీ కూడా వాళ్ళకు అడ్వైస్ ఇచ్చింది. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ పార్టీలు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నది. అయినా కూడా కన్విన్స్ అయితే లేరు. చూడండి.